ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక గ్రేట్ గ్రీన్ వాల్ ని కట్టబోతుంది. అది కూడా రాళ్లతో కాదు, మొక్కలతో. 1053 కిలోమీటర్స్ లాంగ్ ఉన్న ఈ కోస్ట్ లైన్స్ లో ఫ్రీక్వెంట్ గా సైక్లాన్స్, ఫ్లడ్స్ మరియు కోస్టల్ ఇరోజన్ పెరగడం వల్ల స్టేట్ గవర్నమెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అంబిషియస్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ని 2030 లోపు పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 5 కిలోమీటర్స్ వైడ్ ఇకలాజికల్ షీల్డ్ ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. ఇది 3 మిలియన్ పీపుల్స్ ని నేచురల్ డిజాస్టర్స్ నుంచి కాపాడుతుంది. ఈ లివింగ్ వాల్ లో మ్యాంగ్రూవ్స్, షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్స్, ఇన్లాండ్ వెజిటేషన్ మరియు శాండ్ డ్యూన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి స్టార్మ్ ఎనర్జీని అబ్జార్బ్ చేయడమే కాకుండా షోర్ లైన్స్ ని స్టెబిలైజ్ చేసి ఈకో టూరిజం మరియు సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ ని పెంచుతాయి. 1 lakh హెక్టేర్స్ గ్రీన్ కవర్ ని రీస్టోర్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లో 32% కోస్టల్ ఇరోజన్ జరుగుతుంది, ముఖ్యంగా కృష్ణ మరియు గోదావరి ఎస్ట్యూరీస్ దగ్గర. ఈ ప్రాజెక్ట్ కి ఫండ్స్ వచ్చేసి మన్రేగా, కంపా, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ మరియు ఇంటర్నేషనల్ క్లైమేట్ ఫైనాన్స్ నుండి వస్తాయి. ఇది భారతదేశంలోనే క్లైమేట్ రెసిలియన్స్ మరియు సస్టైనబుల్ కోస్టల్ డెవలప్మెంట్ కి ఒక మోడల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఇలాంటి గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మన కోస్టల్ రీజన్స్ ని ఎలాంటి క్లైమేట్ డిజాస్టర్స్ నుంచి రక్షిస్తాయి? కింద కామెంట్స్ లో తెలియజేయండి.